వాడితో చెయ్యి కలిపి స్నేహం ఎందుకు చేసావు? వాడితో కొడాలి నానితో కలిసి చట్టా పట్టాలు వేసుకొని ఎందుకు తిరిగావు? ఇవాళ నీకు ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రేమ, ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించకూడదని గుర్తుకు తెచ్చేది. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ పెట్టారు, ఆయన సొంత కంపెనీ పెట్టుకున్నారు. కానీ నీలాగా ఇలాగా దొంగతనం చేయడానికి బియ్యం గోడౌన్స్ పెట్టి భారీ పేరు మీద పెట్టలేదే. దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు ఇప్పుడు కూడా భార్య మీద ఏమాత్రం ప్రేమ ఉంటే, నా భార్యని ఏం తెలియదు, నేనే కాగితం మీద సంతకాన్ని పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ పెట్టి ఆ గోడౌన్లో బియ్యం పెట్టి ఆ గోడౌన్లో ఉన్నటువంటి 7,500 బస్తాలు దోచుకుంది నేనే అని ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి ప్రజలకు సమాధానం చెప్పి భార్య మీద ఏమాత్రం ప్రేమన్నా? నా భార్య ఆత్మహత్య చేసుకునేలాగా ఉందని నువ్వు అన్నావే. నిజమే, ఆడవాడికి పాపం వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకేం తెలియదు. నేను కూడా చెప్తున్నా కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. అలాగే నువ్వు ఆవిడ మోసగించి సంతకం పెట్టించి ఆవిడ ముద్దాయి చేసింది నువ్వా మా ప్రభుత్వం? దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పు. 7,500 బస్తాల బియ్యం గోడౌన్లో మాయమైపోతే ఆ గోడౌన్ పేరు ఎవరి పేరు మీద పెట్టావు? నువ్వు పెట్టావా, ప్రభుత్వం పెట్టిందా? జయసుధ గారి పేరు. ఇవాళ ప్రభుత్వం గురించి, అక్కడున్న మంత్రి గురించి నన్ను అరెస్ట్ చేయాలంటే ఎందుకు అరెస్ట్ చేయరు? నిన్ను ఎందుకు అరెస్ట్ చేయరండి? నువ్వే అనేవాడుగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేసుకునేది మీ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కాదా? దీనికి సమాధానం చెప్పు. భువనేశ్వరి గారు అసెంబ్లీ సాక్షిగా ఆవిని అనరాని మాట్లాడినా వంశీని నానిని నువ్వు చట్టా పట్టాలు వేసుకొని తిరిగావా లేదా? ఆ రోజు ఎందుకు ఖండించరా? అరే తప్పురా, అలా మాట్లాడకూడదు. ఏదంటే రాజకీయం ఉంటే చంద్రబాబు గారి మీద మాట్లాడండి, లేదా లోకేష్ బాబు గారి మీద మాట్లాడండి, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడండి. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రానటువంటి భువనేశ్వర్ గారి మీద మాట్లాడడం ఏంటి? నీలాంటి ఎదలతో నేను తిరగను ఆ రోజు ఎందుకు చెప్పలా? మళ్ళీ నిన్నగాక మొన్న 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశం పెడితే ఈ ఇద్దరు అదోళ్ళు వేసుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు లేదా? ఇటోకుండా పెట్టి ఆ రోజన్నా తెలియాలి కదా, ఆ రోజన్నా చెప్పాలి కదా. ఈరోజు గుర్తొస్తుందా? నువ్వు చెప్పే దాంట్లో ఒక్కటన్నా నిజం ఉందా చెప్పు. రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆర్డర్తో డబ్బులు ఇచ్చి పిచ్చి సినిమా తీసింది నువ్వు కాదా? సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ భుజాన సంచేసుకొని నిన్ను కలిసి చర్చించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీ ఇద్దరు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని మొత్తాన్ని పిలిచి ఇద్దరు భోజనం ఇచ్చారుగా. ఆ రోజు చెప్పచ్చుగా, తప్పయ్యా చంద్రబాబు గారు ఇంట్లో వాళ్ళ మీద సినిమాలు తీయకూడదు, ఎందుకు తీస్తున్నావు అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలా నువ్వు? కాబట్టి అంటే నీ దాకా వచ్చేసరికి భార్య, పిల్లలు, మీ పిల్లాడు కిట్టుని ఏమనకూడదు, కిట్టుకి సంబంధం లేదనాలి, కిట్టుని అరెస్ట్ చేయకూడదు అంటావు. మరి లోకేష్ బాబు గారు ఏ పాపం చేశాడయ్యా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అని లోకేష్ బాబు గారిని కూడా అనేక మాటలు అనేవాడు కదా నువ్వు.